బాపట్ల జిల్లా చీరాలలో ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఆధ్వర్యంలో నిర్వహించిన ముత్యాల ముగ్గుల పోటీలు సంక్రాంతి పండుగ శోభను ప్రతిబింబిస్తూ అత్యంత ఘనంగా జరిగాయి. సెయింట్ ఆన్స్ ఇంజనీరింగ్ కళాశాల ప్రాంగణంలో మహిళల కళాత్మక ప్రతిభతో రంగురంగుల ముగ్గులతో కలకలలాడింది. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా చీరాల శాసనసభ్యులు మద్దులూరి మాలకొండయ్య సతీమణి బాలకొండమ్మలు హాజరై విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ పోటీలను ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఒంగోలు బ్రాంచ్ మేనేజర్ ఐవి సుబ్బారావు అధికారికంగా ప్రారంభించారు. మహిళల సాంప్రదాయ కళలకు వేదికగా నిలిచిన ఈ కార్యక్రమం చీరాల పట్టణంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ కార్యక్రమానికి చీరాల శాసనసభ్యులు ఎంఎం కొండయ్య సతీమణి బాలకొండమ్మతో కలిసి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పోటీల్లో ప్రతిభ కనబరిచిన మహిళలకు మొదటి, ద్వితీయ, తృతీయ బహుమతులతో పాటు ప్రతిభ కనబరిచిన మరో 6గురికి ప్రోత్సాహ బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఎంఎం కొండయ్య మాట్లాడుతూ తెలుగు సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబించడంతో పాటు సామాజిక అంశాలపై చైతన్యం కలిగించేలా మహిళలు వేసిన ముగ్గులు అలరించాయన్నారు. సంస్కృతి సాంప్రదాయాలను కాపాడడంలో భాగంగా ఆంధ్రజ్యోతి ఏబీఎన్ తీసుకున్న చొరవ అభినందనీయమని ఎమ్మెల్యే కొండయ్య కొనియాడారు. సంక్రాంతి పండుగ సంక్రాంతి ముగ్గుల విశిష్టతను అందించడం కోసం ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం శుభపరిణామమన్నారు. ముత్యాల ముగ్గులతో అలంకరించిన ప్రాంగణం సంక్రాంతి పండుగ వాతావరణాన్ని తలపిస్తూ సందర్శకులను ఆకట్టుకుంది. ఈ పోటీలు చీరాల పట్టణంలో మహిళల సాంప్రదాయ కళకు మరింత గుర్తింపు తెచ్చిన కార్యక్రమంగా నిలిచాయి. కార్యక్రమంలో డీఎస్పీ ఎండి మోయిన్, కళాశాల యాజమాన్యం వనమ రామకృష్ణ, లక్ష్మణరావు, అధ్యాపేతర సిబ్బంది, మహిళలు, విద్యార్థినులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అది మరి వాళ్ళే బాక్స్ నెంబర్ 1 సుజాత సార్ నేను చీరాల శాసనసభ్యుడిగా మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సార్, రాష్ట్ర వ్యాప్తంగా కొండయ్య గారు మీరు ఎమ్మెల్యే అయిన తర్వాత ఫస్ట్ మా ప్రోగ్రాం ప్లీజ్ పోమ్మా మొత్తం
అందరికీ కూడా కళాశాల తరఫున అభినందనలు తెలియజేస్తున్నాను. మరి బయట నుంచి వాళ్ళందరూ కూడా నుంచి ముప్పేస్తున్నారండి. అన్నా అలాగే మన డిఎస్పీ గారు అయినటువంటి ఎండి మోహన్ గారు, అలాగే డాక్టర్ గారు అయినటువంటి సి వచ్చి ఇక్కడ ఏబిఎన్ వాళ్ళు తీసుకున్నటువంటి గొప్ప నిర్ణయానికి మనందరం కూడా మంత్రముగ్ధులు అయ్యాం. ఎవరయ్యా? మంత్రముగ్ధులు అయ్యాక వాళ్ళు చేసినటువంటి కార్యక్రమానికి. కాబట్టి ఈ కార్యక్రమం అక్కడ ఉన్నటువంటి రాధాకృష్ణ గారి దాకా వెళ్తుంది. చీరాల రాధాకృష్ణ గారి దగ్గరికి వెళ్తుంది. కాబట్టి మీరు గుర్తుపెట్టుకోండి, మనందరం ఒక గొప్ప పని చేశారు. మరి దీన్ని సహకరించినటువంటి ఈ యొక్క కాలేజీ యాజమాన్యాన్ని కూడా పూర్తిగా నేను వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మా సుబ్బారావు గారు చేసిన ప్రతిభకి మనస్ఫూర్తిగా వారిని అభినందిస్తూ నేను సెలవు చేసి, నేను ఎందుకంటే గొప్ప ఉద్యోగం తీసుకుంటాను, ఈ 15,000 20,000 అనుకున్నాడు అక్కడే ఉంటారు. మీరు మాత్రం దయచేసి ఆ పని చేయబాకండి. ఎంత చిన్నదైనా పెద్దదైనా ఉద్యోగం వస్తే వెంటనే వెళ్ళిపోయి పనిచేయాలి. మీకు అది తెచ్చే సలహా. ఎందుకంటే నేను కూడా కాలేజీలు రన్ చేస్తున్నాను కాబట్టి నాకు అర్థమవుతుంది. చాలా మంది సకాలంలో తీసుకునే నిర్ణయం తీసుకోకపోవడం వల్ల ఇబ్బంది పడుతున్నారు. అటువంటి పొరపాటు చేయొద్దు. సో వాళ్ళందరినీ ఒక దగ్గర తీసుకొచ్చి ఒక వేదిక ఏర్పాటు చేసి వాళ్ళకి జిల్లా స్థాయిలో మరి అలాగే నియోజకవర్గ స్థాయిలో పోటీలు పెట్టి వాళ్ళందరినీ ముందుకు తీసుకెళ్ళి ఏమేమి ఒక మంచి ఆలోచనతో చేసింది అనేది నాకు అర్థమవుతుంది. మీకు అందరికి అర్థమైంది కదా, మంచి ఆలోచన. ఇక్కడ కేవలం పత్రిక నడపడమే కాదు, ప్రజల యొక్క సృజనాత్మకత, మీ యొక్క కెపాసిటీని ఎక్కడికి ఎవరు తీసుకెళ్ళగలుగుతారు? మీడియా అయితేనే మిమ్మల్ని ఈజీగా బయటికి తీసుకెళ్ళాలి. మీడియా రంగం ఉంది కనుక ఈజీగా మీరు చేసిన పనిని ప్రజల్లోకి తీసుకెళ్ళడం, మీకు ఒక గుర్తింపు తీసుకురావడం అనేది వారు ఏబిఎన్ ప్రయత్నం చేస్తుంది. ఇదే ప్రయత్నం ఇంకెవరన్నా చేయాలంటే అంత పెద్ద ఎత్తు రాదు. సో ఇది ఒక మంచి ఆలోచన, ఒక కాన్సెప్ట్. హైందవ సంస్కృతి, హిందూ సాంప్రదాయాలు, ప్రతి హిందువు కూడా ఖచ్చితంగా ఏదో ఈ పండగ టైంలో ప్రతి ఒక్కరూ ఈ పండగని చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అనకుండా, లేని వాళ్ళు ఉన్నవాళ్ళు అనకుండా ఆ పండగ రోజు అప్పు చేసైనా సరే ఈ కార్యక్రమాలు చేసుకుంటూ ఉంటారు. కానీ ఒక 2 గంటలతో మీరు ఈరోజు వంగి ముగ్గేయడం అనేది మరి వాళ్ళన్న కాలానికి చాలా గొప్ప. మిమ్మల్ని అందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందించాల విషయం. ముంగి లేవలేదు. అటువంటి పరిస్థితుల నుంచి మనం చూస్తే అద్భుతమైనటువంటి కళాకాండాలు మా కంటికి కనపడ్డాయి. చాలా అద్భుతంగా ఉంది. సో ఇంకో విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. నాకు కూడా ఒక రకంగా అది గర్వకారణమే. ఎందుకంటే మంచి కాలేజీని
తీసుకోవడం జరిగింది. సో అలాగే ఇవాళ నేను చూసినటువంటి వాళ్ళు ఈ కాలేజీని తీసుకోవడమే కాదు, ఎక్కడెక్కడి నుంచో ఈ రంగవల్లిలో ముగ్గులు వేయడానికి వచ్చినటువంటి వాళ్ళని గమనిస్తూ ఉంటే ఒకరి నుంచి ఒకరు కాన్సెప్ట్ ఓరియంటెడ్ గా ఈ యొక్క సంక్రాంతి కాన్సెప్ట్ దాన్ని చాలా చక్కగా మన పిల్లలతో సహా చాలా బాగా తీసుకురావడం జరిగింది. సహజంగా ఈ కళల మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి మాత్రమే ఎక్కడన్నా ఒక కార్యక్రమం పెట్టడం, అక్కడికి వెళ్ళి అందరం పోయి చూడటం జరిగింది. ఇలాగా ఇంత పెద్ద ప్లేస్ లో ఈ యొక్క కార్యక్రమాన్ని పెట్టి సుబ్బారావు గారు వాళ్ళ టీము చాలా అద్భుతంగా చేసింది. దాంట్లో ఏ మాత్రం అనుమానం లేదు. వాళ్ళ మనస్ఫూర్తిగా మీరు ఏం చేయాలి, అభినందించాలి. ఎట్లా గట్టిగా పట్టాలి చెప్పట్లో. సందర్భం వచ్చింది ఒక మాట చెప్తా. లిజనింగ్ స్కిల్స్ అంటే మొట్టమొదటి మీరు క్లాస్ రూమ్ లో అలవాటు చేసుకున్నది ఏంటి? లిజనింగ్ స్కిల్స్. అది ఉంటేనే ఓపిక మీరు క్లాసులో కూర్చోగలరు, చాలా ఓపిక మీరు ఏ విషయం చెప్పినా వినగలరు. అది మన ఎగ్జాంపుల్కైనా ఎవరికైనా తప్పదు, అది చాలా ఇంపార్టెంట్. అయితే మనం వచ్చిన కార్యక్రమం వేరు కాబట్టి చీరాల్లో 2-3 దగ్గర ఈరోజు ముగ్గురు కార్యక్రమాలు పెట్టారు. కానీ చీరాల్లో అంటే నాకు కూడా ఏమవుతుందంటే చాలా ప్రాచీన కాలం నుంచి కూడా ఇక్కడ కళాకారులు ఉన్నారు, చాలా మంది కళాకారులు ఉన్నారు.